హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు డిజైనర్ కవిత. ఈ వీడియోలో మనము జీన్స్ మీదకి టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకున్నాము. ఈ టాప్ యొక్క సైజ్ 44. ఓకే, టాప్ యొక్క లెంత్ చెస్ట్ రౌండ్, వేస్ట్ రౌండ్, హిప్ రౌండ్, హ్యాండ్ యొక్క లెంత్, హ్యాండ్ రౌండ్, షోల్డర్ అండ్ ఆర్మ్ రౌండ్. ఈ మెజర్మెంట్స్ ఉంటే సరిపోతాయి. ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ ఈ మెజర్మెంట్స్ ని బేస్ చేసుకుని మనం ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ సైడ్ మనకి ఇలా ప్యాచ్ లాగా పెట్టి స్టిచ్ చేస్తాం అనమాట. ఇవన్నీ కూడా ఈ వీడియోలో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నీట్ గా అర్థమవుతుంది. కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ మనము క్లాత్ ని ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4 ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత బాటమ్ సైడ్ 1 స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. తర్వాత టాప్ యొక్క లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ టాప్ యొక్క లెంత్ 30 ఇంచెస్. దానికి 1.5 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకొని 1.5 ఇంచ్ దగ్గర టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ స్ట్రైట్ లైన్ రావడం కోసం 1.5 ఇంచ్ దగ్గర పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ 16.5 ఇంచ్, దాన్ని బై 2 చేసుకుంటే 8.25 టేప్ని ఇలా పెట్టుకొని 8.25 దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ ఎంతైతే పెడతామో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకొని ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. 8.25 దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 44, 2 ఇంచెస్ లూజ్ కోసం యాడ్ చేసుకోవాలి, అంటే 46. దాన్ని బై 4 చేసుకోవాలి, అంటే 11.5. టేప్ని 11.5 దగ్గర ఇలా పెట్టుకొని ఎక్కడైతే మనం ఆర్మ్ డౌన్ మార్క్ చేస్తామో అక్కడ ఇలా లైన్ని ఎక్స్టెండ్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత 1.5 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి. తర్వాత వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 14 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. తర్వాత హిప్ రౌండ్ 10 ఇంచెస్, కట్స్ యొక్క లెంత్ అనేది 22 ఇంచెస్ అనమాట. 22 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 39, లూజ్ కోసం 3 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి, అంటే 42. దాన్ని బై 4 చేసుకోవాలి, అంటే 10.5 ఇంచ్. టేప్ని 10.5 దగ్గరికి ఇలా పెట్టుకొని ఇక్కడ ఇలా ప్లస్ మార్క్ పెట్టుకోవాలి. తర్వాత 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. తర్వాత హిప్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హిప్ రౌండ్ 50, దాని లూజ్ కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి, అంటే 52. దాన్ని బై 4 చేసుకోవాలి, అంటే 13 ఇంచెస్. 13 ఇంచెస్ దగ్గరికి టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఇలా ప్లస్ మార్క్ పెట్టుకోవాలి. 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ఈ లైన్ని ఎక్స్టెండ్ చేసుకొని ఇలా లైన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ మామూలుగా అయితే 1.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది, కానీ ఇక్కడ కర్వ్ అనేది కొంచెం ఎక్కువ కావాలి అని అడిగారు కాబట్టి 3 ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కర్వ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా డాట్స్ని కలుపుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ 4 ఇంచెస్గా తీసుకోవాలి, అంటే ఈ షోల్డర్ ఎంతైతే పెడతామో దాన్ని బై 2 చేసుకుంటే ఎంతైతే వస్తుందో అంత నెక్ విడ్త్గా తీసుకోవాలన్నమాట. తర్వాత బ్యాక్ నెక్ యొక్క డీప్ అనేది 3 ఇంచెస్, ఫ్రంట్ నెక్ యొక్క డీప్ అనేది 5.5 ఇంచ్. తర్వాత ఈ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేసుకొని ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. బ్యాక్ నెక్, ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది రౌండ్ నెక్ అన్నమాట, కాబట్టి ఇక్కడ జస్ట్ ఒక 1/2 ఇంచ్ అవతలకి
జస్ట్ కొంచెం ఇలా రౌండ్ అనమాట, ఎక్కువ పెట్టట్లేదు, కొంచెం ఒక 1/2 ఇంచ్ ఒక 0.75 డౌన్కి ఇలా పెట్టుకొని ఇలా కటింగ్ చేసుకోవాలి. అప్పుడు టోటల్ ఫ్రంట్ నెక్ యొక్క డిఫరెన్స్ 6 ఇంచెస్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఆర్మ్ రౌండ్ అనేది 21, దాన్ని బై 2 చేసుకుంటే 10.5 ఇంచ్. ఇక్కడ నుంచి షోల్డర్ వైపు ఆర్మ్ సైడ్ ఖర్చుగా వేసుకుని టేప్ని ఇలా మూవ్ చేస్తూ చెక్ చేసుకోవాలి. మనకి 11 ఇంచెస్ వచ్చింది. మనకి 10.5 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇక్కడ షోల్డర్ వైపు ఒక 1/2 ఇంచ్ డౌన్కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్గా 10.5 ఇంచ్ రౌండ్ సరిపోతుంది అన్నమాట. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇక్కడ బ్యాక్ నెక్ లైన్ని కటింగ్ చేసుకుంటున్నాము. ఇక్కడ నుంచి మనకి కట్స్ రావాలన్నమాట. ఇక్కడ 1 మార్క్, ఇక్కడ 1 మార్క్. తర్వాత బాటమ్ లేయర్ని తీసేస్తాము. అది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కటింగ్ చేసుకుంటాము. అలాగే ఫ్రంట్ సైడ్ 0.75 లోపలికి క్రాస్ కటింగ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటున్నాము. ఇక్కడ మనకి డ్రెస్ కటింగ్ పోగా మిగిలిన ఈ సైడ్ పార్ట్ అనేది ఫ్రంట్ సైడ్ ప్యాచ్కి యూజ్ చేస్తాం అన్నమాట. తర్వాత క్లాత్ని ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ యొక్క లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ 70, దానికి 2 ఇంచెస్ ఫోల్డింగ్ కోసం అనమాట. ఒక 1 ఇంచ్ వచ్చేసి ఖర్చులకి, టోటల్ 20 ఇంచెస్ ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకుంటాము. 3.5 ఇంచ్ ఆర్మ్ డౌన్కి. తర్వాత ఇలా పెట్టుకొని ఇక్కడ ఆర్మ్ రౌండ్ 10.5 ఇంచ్, ఒక 1.5 ఇంచ్ ఖర్చులకి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తగ్గుతుంది అనమాట. 1/2 ఇంచ్ అనేది జాయిన్ చేసుకోవాలి. టేప్ని ఇలా పెట్టుకొని 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్, 10 ఇంచెస్ దగ్గర 1 మార్క్ ఇలా చేసుకోవాలి. తర్వాత 6 ఇంచెస్ దగ్గర ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది 17 ఇంచెస్, 17/2 అంటే 8.5 అనమాట. ఇక్కడికి 1 మార్క్, ఇక్కడ 1 మార్క్. అలాగే ఇక్కడ హ్యాండ్ లెంత్ 10 దగ్గర హ్యాండ్ లూజ్ 14 అంటే దాన్ని బై 2 చేస్తే 7 ఇంచెస్ అనమాట. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే ఫోల్డింగ్ దగ్గర మరి గట్టి పట్టేయకుండా జస్ట్ ఒక 0.25 ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. 7.25, 1 మార్క్. 1.5 ఇంచ్ ఖర్చులకి, ఇక్కడ కూడా 1.5 ఇంచ్ ఖర్చులకి. ఇక్కడ బాటమ్ సైడ్ హ్యాండ్ యొక్క 6 ఇంచెస్, 1.5 ఇంచ్ ఖర్చులకి. తర్వాత మనము టేప్ని ఇలా పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. కానీ ఇక్కడ కర్వ్ అనేది కొంచెం ఇలా రావాలన్నమాట. ఇలా నుంచి ఇలా ఆర్మ్ కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి.
ఇక్కడ నుంచి ఒక 0.75 లోపలికి ఇలా మార్క్ చేసుకొని ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కి ప్యాచ్ వర్క్ వేయడానికి కటింగ్ చేసుకుంటున్నాము. ఇదేమో ఫ్రంట్ పార్ట్. ఇలా పెట్టుకొని ఫస్ట్ నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. దీన్ని ఇలా పక్కన పెట్టుకొని ఇక్కడ మనకి ఈ ప్యాచ్ యొక్క లెంత్ అనేది బాడీ మీద మెజర్ చేసుకుంటే లెంత్ అనేది 14 ఇంచెస్, అంటే 1 ఇంచ్ ఖర్చు యాడ్ చేసుకొని 15 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ విత్ అనేది 10 ఇంచెస్, 10ని బై 2 చేసుకుంటే 5, ఒక 1/2 ఇంచ్ ఖర్చులకి అంటే 5.5 దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 5.5 ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి షేప్ అనేది రౌండ్ షేప్ అన్నమాట. జస్ట్ ఇలా యూ షేప్ ఇలా మార్క్ చేసుకొని ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్లో 1 మార్క్. ఇక్కడ మనకి కొంచెం 1/2 ఇంచ్ ఎక్కువ ఉందన్నమాట. 1/2 ఇంచ్ ఇలా కటింగ్ చేసుకుంటాము. ఇది బ్యాక్ సైడ్ నెక్ పీస్కి యూజ్ అవుతుంది. ఇది ఫ్రంట్ పార్ట్ ప్యాచ్ వర్క్ ఇలా కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా పెట్టుకుంటే దీనికంటే కొంచెం ఎక్కువ ఉండేలా ఫ్యాబ్రిక్ తీసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసి దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా పెట్టుకొని మనం ఇప్పుడు లైన్స్ అనేది ఎలా మార్క్ చేసుకోవాలి అంటే ఇలా రావాలన్నమాట. ఇటువైపు నుంచి దీన్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. 1 ఇంచ్ క్యాప్ పెట్టుకోవాలి. దీనికి ఇటువైపు నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ ఇలా 1 మార్క్, అంటే ఇది నెక్ వైపు వెళ్ళిపోతుంది, ప్రాబ్లం లేదు. ఇలా అన్నమాట. ఫస్ట్ అయితే మనము ఈ పార్ట్కి స్టిచ్ చేస్తున్నాము. ఈ లైన్ దగ్గరికి ఇలా అన్నమాట. మొత్తం కూడా జస్ట్ ఒక 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ లేయర్ మొత్తానికి మనం ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ లేయర్కి అన్నమాట దీనికంతా ఇలా స్టిచ్ చేసుకున్నాం. ఇప్పుడు దీనికంతా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ లైన్ డ్రా చేసాం కదా, దీన్ని ఇలా పెట్టుకొని ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న ఈ రెండింటిని నీట్గా ఐరన్ చేసుకోవాలన్నమాట. ఇలా ఐరన్ చేసుకుంటే ఇలా వస్తుంది. తర్వాత మనము ఈ రెండింటిని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. తర్వాత దీనిపైన ఈ షేప్ని ఇలా పెట్టుకొని దీని కింద క్యాన్కాన్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఫస్ట్ అవుటర్ సైడ్స్ జాయిన్ చేసుకోవాలి.
తర్వాత ఈ రౌండ్ మొత్తం ఇలా స్మాల్ స్మాల్ డాట్స్గా కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకోకుండా టర్న్ చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ కటింగ్ చేస్తున్నాను అన్నమాట. తర్వాత దీన్ని ఇలా టర్న్ చేసుకుని ఈ ఎడ్జ్లో వన్ స్టిచ్ వేసుకోవాలి. దీన్ని ఇలా టర్న్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది అన్నమాట. ఇలా పెట్టుకొని డ్రెస్కి జాయిన్ చేసుకోవాలి. ఇది ఇలా పెట్టుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ కదా, దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకొని సెంటర్లో ఉన్న మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ జాయింట్ కనిపిస్తుంది కదా, ఆ జాయింట్ అనేది కరెక్ట్గా సెంటర్ మార్క్ దగ్గరికి రావాలన్నమాట. ఇది జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని దీన్ని ఇలా టర్న్ చేస్తాం అనమాట. అప్పుడు అది ఫ్రంట్ వైపుకి వచ్చేస్తుంది. కరెక్ట్గా ఈ మార్క్ ఈ లైన్ దగ్గరికి రావాలి. కొంచెం పక్కకి వెళ్ళింది. ఇలా టర్న్ చేసుకొని దీన్ని ఇలా పెట్టుకొని ఈ ఎడ్జ్లో వన్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని టర్న్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఇలా లేస్ పెట్టి స్టిచ్ చేస్తున్నాము. ఇక్కడ మీకు కావాలి అంటే ఇట్లా ఫుల్గా పెట్టుకోవచ్చు. జస్ట్ తనకి హాఫ్ ఫ్లవర్ మాత్రమే కావాలి అని అడిగింది, అందుకని నేను ఇలా జస్ట్ హాఫ్ ఫ్లవర్ మాత్రమే కనిపించేటట్లు ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నెక్ పీస్ని స్టిచ్ చేసుకుంటున్నాము.
ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ఇలా లేస్ని స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకుంటాము. తర్వాత షోల్డర్స్ని జాయిన్ చేసుకొని ఓవర్లాక్ చేసుకొని హ్యాండ్స్ జాయిన్ చేసుకొని తర్వాత సైడ్స్ బాటమ్ సైడు స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇంకా మనం ఇదంతా కూడా నార్మల్ టాప్కి ఎలాగైతే స్టిచ్ చేసుకుంటామో అలా స్టిచ్ చేసుకుంటాము. ఫైనల్గా టాప్ స్టిచ్ చేసుకుంటే ఫైనల్ లుక్ ఇలా వస్తుంది అనమాట. అంటే మెటీరియల్ కాస్ట్తో మనకే మనం స్టిచ్ చేసుకుంటే ఇలా రెడీమేడ్ లుక్ వచ్చేలా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.